మైదాకు అదేనండి గోరింటాకు రుబ్బే పని లేకుండా ఆకుని చేతులకు అంటించుకుంటే పండిద్దని యూట్యూబ్లో చూశాను. అసలు అది వర్కౌట్ అయిద్దా కాదా అని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశాను. వచ్చిందో లేదో మీరు కూడా చూడండి. ఇది చూసారు కదా హెడేక్ రోలాన్, అదేనండి తలనొప్పి వచ్చినప్పుడు తలకు రాసుకునే రోలాన్ అనమాట. దాన్ని అలా అరచేతి పైన రుద్దేసేయాలి. తర్వాత ఇంకేముంది, దీనిపైన ఇక అసలు గోరింటాకు ఆకుల్ని మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఎంత చక్కగా అంటించుకుంటూ పోవటమే, అంతే. అరగంటలో బండేసిందండి, టైంతో సహా చూపిస్తున్నాను చూడండి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న చిన్న నియమాలు ఉన్నాయన్నమాట. అవేంటంటే ఆ రోలాన్ లిక్విడ్ మంచిగా పుయ్యాలి చేతికి, దానిపైన ఆకును కూడా మంచిగా అంటించాలి. అప్పుడు మాత్రమే ఆ కింద భాగం పండుతుంది. లేదనుకోండి అతకం దగ్గర పండదు. మీకు చూస్తే అర్థమైపోద్దులండి. ఎండు ఆకులన్నీ అంటించిన తర్వాత మళ్ళీ ఒకసారి రోలాన్ని ఆకుల పైన చిన్నగా రుద్దాం అనుకోండి, ఎక్కడ కలవకపోతే కలిసిద్ది, అంతే. బలి బాగుందండి. పెట్టడం 5 నిమిషాలు, పడటం అరగంట, అంతే. టైం లేని వాళ్ళకి మాత్రం భలే వర్కౌట్ అయిద్దండి. చేతి వేళకు అంటించేటప్పుడు మాత్రం చిన్న సైజు ఆకులు అయితే చాలా బాగా అంటుకుంటాయి అనిపించింది నాకు. ఈ రోలాన్ని కూడా రుద్ది అయిపోయిందేమో అనుకున్నాను, కానీ చాలా తక్కువ పట్టింది. గోరింటాకుని అంటించేటప్పుడు బోర్లు ఇచ్చి అంటే తిరగేసి అంటించాను. ఇప్పుడు టైం అయితే 2:27, అంటే మధ్యాహ్నం 3 నిమిషాల దాకా 2:30 అయింది. అరగంట తర్వాత చూడండి ఆకులు ఈ రంగుకి వచ్చేసాయి. టైం ఎంత అయింది? 3 గంటల 10 నిమిషాలు. అసలు 20 మినిట్స్కి ఆకు కింద కలర్ కనిపించేస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క ఆకుని తీస్తుంటే అసలు కలర్ కెవ్వు కేక. చూసారా, ఆకు అంటని దగ్గర పండలేదు కాబట్టి మంచిగా జాగ్రత్తగా అంటించుకోండి. అదొకటే ఎక్స్పెరిమెంట్ కాబట్టి సింపుల్ డిజైన్ వేశాను. నెక్స్ట్ డేకి ఇంకా డార్క్ అయింది కలర్. మరి ఎన్ని రోజులు ఉంటుందో ఏమో, తెలిస్తే కమెంట్ చేయండి. ఆషాఢ మాసం కదా, కుదిరితే ట్రై చేయండి. బాయ్ బాయ్.